ఏమిటిదంతా? ఎవరా అమ్మాయి? ఎక్కడ పరిచయం అయింది? ఎందుకు నాన్న తనని అంత చాటుగా దాచిపెట్టవలసి వస్తోంది? ఎందుకు ఈరోజు ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది? ఇంట్లో భార్య అంటూ భాను ఉండగా ఆ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటావా? ఎందుకిలా చేస్తున్నావు? భానుని బాధ పెట్టడానికా, లేకపోతే మమ్మల్ని బాధ పెట్టడానికా? చూడు నాన్న, నీ మీద మచ్చపడితే నీ భార్యకే కాదు, తల్లిగా నేను తట్టుకోలేను. పరిస్థితులు చూస్తుంటే అలాంటి రోజు వస్తుందేమోనని భయంగా ఉంది. అందుకే అడుగుతున్నాను. చెప్పు నాన్న, ఏమిటిదంతా? తప్పు చేయటం నా రక్తానికి అలవాట్లేదు, కానీ మీకు తప్పుగా కనిపిస్తున్న దీంట్లో నువ్వు ఉన్నావు. నీకు తెలియని కథేం కాదు, తెలిసిన కథే. అందులో నీ పాత్ర కూడా ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతా. కార్తీ, పద. ఇక్కడికి రావడానిక ఇంత కంగారు పడింది? ఇక్కడికొచ్చినా సరే ఆమె మొహంలో టెన్షన్ కనిపిస్తోంది కాబట్టి ఇదేదో మనకి ఉపయోగపడేదే అయ్యుంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం పద. ఎవరున్నారో అర్థం కావడం లేదు. లోపలికి వెళ్ళి చూద్దాం పదక్క. మనం లోపలికి వెళ్తే ఆమె నుండి ఏజేకి ఫోన్ వెళ్తుంది. మనం ఇంటికి వెళ్లేసరికి మన బ్యాగులు బయట ఉంటాయి. అన్ని తప్పులు చేసినా కూడా జయమ్మ సపోర్ట్ ఉంది కాబట్టి భానుని ఇంట్లో ఉండనిచ్చారు. అదే మనమైతే ఎప్పుడో ప్యాకప్ చెప్పేవారు.
ఇక్కడేం జరుగుతుందో మనకు అర్థం అవుతుంది కదా. ఇక్కడ ఎవరో ఉన్నారు. అది ఎవరు? ఎందుకు తను అంత కంగారు పడుతోంది? ఏజే ప్రేమిస్తున్నాడు కదా, లోపల ఎవరున్నారో తెలియకుండా ఉంటుందా? ఏజేకి తెలిసిన వ్యక్తి అయితే ఖచ్చితంగా మనకు కూడా తెలిసుంటుంది. అవునక్క, ఏజేకి తెలిసిన వ్యక్తి అంటే మన మనిషి అయ్యుంటాడు. మన మనిషి అంటే ఎవరున్నారు? మరి మన మనిషికి ట్రీట్మెంట్ ఇస్తుంది అంటే ఈ అమ్మాయి ఎవరు? అంత కన్ఫ్యూజన్గా ఉంది. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పద వెళ్దాం. హలో, ఎలా ఉంది? ఏ ప్రాబ్లం లేదుగా? నథింగ్ టు వరీ. టైంకి వచ్చేసాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు. ఇంజెక్షన్స్ అవి ఇచ్చాను. థ్యాంక్ యూ శృతి, నా కోసం చాలా హెల్ప్ చేస్తున్నావు. మన మధ్యలో థ్యాంక్స్ ఏంటేజే? లేదు, ఈ విషయంలో నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. మీరు నాకు చేసిన సాయం ముందు నేను చేసేదెంత? నేను చేసింది సాయం కాదు, ఇప్పుడు నువ్వు చేస్తున్నావే ఇది సాయం. నా కోసం ఇంత రిస్క్ తీసుకున్నావు, అవమానపడటానికి కూడా సిద్ధపడ్డావు. నేను దాచిపెట్టాలనుకున్న రహస్యానికి నువ్వు అడ్డుగా నిలబడ్డావు. ఎంతకన్నా గొప్ప సాయం ఏముంటుంది చెప్పు? మీరు నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి హెల్ప్ చేసి ఉంటారు కాబట్టి నాకు చేసింది హెల్ప్ అని మీకు అనిపించకపోవచ్చు. కానీ ఆ సాయం విలువ చేసే వాళ్ళకంటే పొందే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ విషయంలో మాత్రం నాకంటే నువ్వు చేసిందే గొప్ప సాయం. అవునేజీ, ఎంతకాలం ఇలా? ఎన్ని రోజులని ఈ విషయాన్ని దాచిపెడతారు? బయట పెట్టాల్సిన సమయం రాలేదు, అందుకే ఈ రహస్యాన్ని మన ఇద్దరి మధ్య మాత్రమే ఉంచాను. ఏదో ఒకరోజు అందరికీ తెలిసి అడిగే కంటే ముందుగా మీరే చెప్పటం మంచిది కదా. నాకు అదే అనిపిస్తుంది. ఇంతకాలం ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన ఈ రహస్యాన్ని అందరి ముందుకి తీసుకురావాల్సిన సమయం దగ్గర పడిందనిపిస్తుంది. అయితే అందరికీ చెప్పేస్తారా? చెప్పాలని అనిపిస్తుంది, కానీ చెప్పటానికి ఇంకా పూర్తిగా టైం రాలేదేమోనని ఆగుతున్నాను. దాచుకోవడం వల్ల ఈ బాధని భారాన్ని మీరు మాత్రమే భరించాలి. అదే చెప్పుకుంటే పంచుకోవడానికి 10 మంది ఉంటారు. అలాంటప్పుడు దాచుకోవడం కన్నా పంచుకోవడం మంచిది కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఈ విషయం బయటికి తెలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది నేను అంచనా వేయలేకపోతున్నాను. పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ చెప్పలేము. ఓ విషయం బయట పెట్టకూడదు అనుకున్నప్పుడు అది బయటపడకుండా ఏవో కారణాలు అడ్డుపడుతూనే ఉంటాయి. ఆ కారణాల్ని ఒక్కసారి పక్కన పెట్టి చెప్పేస్తే ముందు మీరు ఫ్రీ అవుతారు కదా. నేను ఫ్రీ అవటం ముఖ్యం కాదు, నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నువ్వు అవమానపడుతున్నావు. ఇందులో అవమానమేముంది? నాకు నచ్చిన వాళ్ళ కోసం నేను చేస్తున్న పని ఇది. అందులో నాకు అభిమానం కనిపిస్తుందే తప్ప అవమానం ఎక్కడా కనిపించడం లేదు. తొందరగా ఈ విషయాన్ని బయటికి చెప్పేయండి ఏజే. చెప్పేస్తాను, సమయం చూసి తప్పకుండా చెప్పేస్తాను. నీకు తెలియని కథేం కాదు, తెలిసిన కథే.
ఏజే ఏ కథ గురించి అలా అన్నాడో. నాకు తెలిసిన కథ అయితే మరి అమ్మాయి నాకు తెలిసి ఉండాలి కదా. ఇంట్లో ఏం జరుగుతుందో మనకే తెలియట్లేదంటే అది వాళ్ళ గొప్పతనమా లేక మన అమాయకత్వమా? హ, మనం అమాయకులమేంటక్కా? లేకపోతే ఏంటిది? కొత్తగా ఒక అమ్మాయి ఇంటికొచ్చింది. ఆ అమ్మాయిని సింపుల్గా నా లవర్ అని ఏజే చెప్పారు. ఎవరు ఏంటి అని కూడా చెప్పలేదు. అవునక్క, ఈ అమ్మాయి ఎవరు అనేది మనకు అర్థం కావడం లేదు అంటే ఈ అమ్మాయి ఎవరికో వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తుందేంటి? అదే అర్థమై చావడం లేదు. ఎంత ఆలోచించినా ఏజే ఏం చెప్పాడో ఎందుకలా అన్నాడో అర్థం కావడం లేదు. ఏంటి జయమ్మా అంతగా ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి మాత్రం కాదు, నా గురించే కదా. నీతో మొదలైన ఆలోచనలు ఎటెటో వెళ్తున్నాయి. ఎక్కడ ఆగాలో మాత్రం నాకు అర్థం కావడం లేదు. వద్దు జయమ్మా, లేనిపోని ఆలోచనలతో మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. హ, అది నువ్వన్నంత సులభం కాదు. సులభం కాదని నాకు తెలుసు, కానీ అర్జెంటుగా అక్కడ ఉన్నది ఎవరో ఏంటి అనేది తెలుసుకోవాలి. లేకపోతే నేను పిచ్చిదాన్నయ్యేలా ఉన్నాను. అక్కడి వరకు వెళ్ళి కూడా లోపలున్నది ఎవరు ఏంటి అనేది తెలుసుకోలేకపోయాం. అదే ఆ కథ ఏమిటి, ఎవరి గురించి అలా అన్నాడు అనేది నాకు అర్థం కావడం లేదు. మీకు తెలిసిన కథ అంటున్నారు కాబట్టి మొదటి భార్య గురించి అయింటుందా? లేదు, అక్కడున్నది ప్రవల్లిక అత్తయ్య అయ్యే ఛాన్సే లేదు. మనం ఇంటికి రాకముందే అత్తయ్య చనిపోయింది కదా. మరి ఎవరి గురించి? ప్రవల్లిక అత్తయ్యే అయ్యుంటే మన అందరి దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. కానీ ఏదో ఉంది. జయమ్మా, అర్థం కాని విషయాల గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు. అన్ని విషయాలు అవే బయటకొస్తాయి. పదండి, పడుకుందాం. ఆగు, పదా పడుకుందామని నాతో వస్తున్నావేంటి? పోయి నీ గదిలో పడుకో. కష్టాలు పడతావా? మీరు ధైర్యం చెప్తున్నారో భయపెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. రెండూ కాదు. పెద్దదానిగా జాగ్రత్తలు చెబుతున్నాను. భార్యాభర్తల మధ్య 100 సమస్యలు ఉండొచ్చు. ఒక మనిషిని మాత్రం రానివ్వకూడదు. వచ్చారా, అది నేనైనా సరే బయటికి గెంటేయాలి. నీకు నీ భర్త మీద నమ్మకం ఉంది కదా. ఆయనకేంటి, శ్రీరామచంద్రుడు. అలాంటప్పుడు ఆ చంద్రుడి మీద మచ్చ పడకుండా అసలు కథ ఏంటో తెలుసుకోవాలి తప్ప ఇలా
సోఫాలో పడుకుందామా? ఆయనకు దూరంగా ఉన్నట్లవుతుంది. బెడ్ మీద పడుకుంటే నిన్న మొన్నట్లాగా దగ్గరగా ఉండొచ్చు. ఇదే బెటర్. ఆగో, ఎక్కడికి? పడుకోడానికి. అసలు గదిలోకి నిన్నెవరు రమ్మన్నారు? నా గదిలోకి కదా వచ్చాను. ఈ మధ్య తెలివితేటలు ఎక్కువయ్యాయి. మీకు దగ్గరగా ఉన్నాను కదా. ఏంటి? నిద్ర వస్తుంది అంటున్నాను. అయితే బెడ్ మీద పడుకుంటావా? నిన్న మొన్న ఇక్కడే కదా పడుకున్నాను. అది నేను పర్మిషన్ ఇచ్చాను కాబట్టి నా ఇష్టంతో పడుకున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు పడుకోవడం కుదరదు. తెలుసు, నాకు బాగా తెలుసు. మీ మీద ఛాలెంజ్లో గెలుస్తానని నన్ను ఐస్ చేయడానికే పడుకొనిచ్చారే గాని ప్రేమతో కాదన్నమాట. ప్రేమ నీ మీద ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? పెళ్ళాన్ని కాబట్టి వస్తుంది. అంత లేదు. వెళ్ళి నీ రెగ్యులర్ ప్లేస్లో పడుకో. సోఫాలోనా? అదే నీ పర్మనెంట్ ప్లేస్. పడుకోవడానికి ఏముంది? నేల మీద పడుకున్నా నిద్ర వస్తుంది. నాకు కావలసిన చోటు పరుపు మీదో నేల మీదో సోఫాలోన కాదు, మీ గుండెల్లో. అక్కడ అస్సలు ఖాళీ లేదులే గాని పడుకో. అక్క ఎలా చనిపోయారు? ఏమైంది తనకి? ఏంటి వరుసలు కలిపేస్తున్నావు? నాకు అక్కే కదా. చాలు, నోరు మూసుకొని పడుకో. తప్పేం అడిగాను? సమాధానం చెప్పడానికి అంత ఇబ్బంది పడుతున్నారు. మాటలు చెప్పమంటే 100 చెప్తుంది, కానీ ఉదయాన్నే లేవడం మాత్రం చేత కాదు. మాయా, ఏ మాయా, లే. ఏంటక్క ఇంత పొద్దున్నే నిద్ర వస్తుంది? పడుకోని. పనుంది, త్వరగా లేచి రెడీ అవ్వు. ఎందుకు? ఎందుకేంటి? బయటికి వెళ్ళడానికి. మధ్యాహ్నం వెళ్దాంలే అక్క. నిన్ను వాన వాన వాన. ఏంటక్క ఇంట్లో వాన పడుతుంది? వాన పడలేదు, నీళ్లు పడ్డాయి. అవునా? ఎలా? ఇలా. ఏంటక్క ఇది? లేకపోతే ఏంటి? బయటికి వెళ్ళాలని లేపుతుంటే నిద్ర లేవే. ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి ఇప్పుడు? ఆ శృతి ఇంజెక్షన్ చేసింది ఎవరికి? ఆ గదిలో ఉన్నది ఎవరు? ఏజే ఏ విషయాలు మన దగ్గర దాస్తున్నారు? అన్నీ ఈరోజు తెలుసుకోవాలి. నిన్న రాత్రేగా అవన్నీ మనకెందుకులే అన్నట్టు మాట్లాడావు. ఉన్నదానికన్నా వచ్చింది ఇంకా డేంజర్ అనిపిస్తుంది. అందుకే ఏజే మనల్ని చూసి తిట్టినా పర్వాలేదు, లోపలున్నది ఎవరు అనేది మాత్రం ఈరోజు తెలుసుకొని తీరాలి. అలాగే. అలాగే అంటూ ఇంకా మంచం మీద నుంచి లేవవేంటి? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. లేగు. వెళ్ళు. జయమా, ఆగండి. మీరొక్కరే ఎలా వెళ్తారు? నేను వస్తాను, పదండి. సరే పద.
జయమా, ఏంటి ఎక్కడికి అందరూ హడావుడిగా బయలుదేరారు?